నేను ఈరోజు బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి. ఇదిగోనండి, ఈరోజు నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి 2 కప్పులు. తర్వాత క్యారెట్, ఆలుగడ్డ తీసుకున్నానండి. ఇంకా పుదీనా తీసుకున్నానండి. బిర్యానీకి కావాల్సిన జాజికాయ, జాపత్రి ఇవన్నీ కూడా తీసుకున్నానండి, ఇలాచీ అన్ని. తర్వాత మిల్ మేకర్ తీసుకున్నానండి. తగినన్ని ఉల్లిపాయలు తీసుకున్నానండి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా పొడి, అలాగే ఫుడ్ కలరు, పెరుగు, బిర్యానీకి కావాల్సిన సామాను అంతా కూడా నేను దగ్గరగానే పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు ఇవన్నీ ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తున్నానండి. నేను ముందుగా ఇవన్నీ ఇందులోనే వేసేసుకుని ఇలా ఇవన్నీ ఇందులోనే వేసేసుకుని దీంట్లో ఉప్పు, కారం అన్నీ కూడా వేసేసుకునండి. తర్వాత పెరుగు కూడా ఇందులోనే వేసుకుని ఇలా కలిపేసి ఒక 2 గంటల ముందే ఇలా కలిపేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో. చూసారు కదండి, ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఒక 2 గంటలు. ఆ తర్వాత దీన్ని ప్రిపేర్ చేస్తా అండి. ఇలా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని దాంట్లోనండి ఈ మసాలా సరుకులన్నీ వేసేసుకోవాలండి. ఆ తర్వాత అవి వేగిన తర్వాత ఇదిగోనండి చూడండి, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కావాల్సినవి వేసుకోవాలండి. చూడండి, ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేగించుకోవాలండి. బాగా వేగించుకున్న తర్వాత చూడండి, ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా ఎర్రగా వేగించుకోవాలండి. ఎర్రగా వేగించుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి నేను. ఇప్పుడు ఇలా కలుపుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ముక్కలు అన్నిటిలోని మసాలా అన్నీ వేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని అంతటిని ఇందులో వేసేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా వేసుకుని బాగా కలిపేసుకుని సిమ్లో పెట్టుకుని ముక్కలన్నీ బాగా ఉడికించుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఇలా ముక్కలన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు నేను కొంచెం కర్రీ పక్కకు తీసుకున్నానండి. దీన్ని ఇలా తీసుకున్న తర్వాత ఇదే రైస్లో హాఫ్ బాయిల్ రైస్ చేసి పెట్టుకున్నానండి. ఈ రైస్ నేను దీంట్లో హాఫ్ బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను ముందుగానే. ఈ రైస్ని ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానండి. చూసారు కదండి, సగం రైస్ ఇందులో వేసేసానండి. ఆ తర్వాత ఈ కర్రీ కూడా ఇలా మధ్యలో వేసేసానండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా రైస్ని కూడా వేసేసుకున్నానండి. చూసారు కదండి, ఇలా రైస్ మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత దీని మీద ఇలా సర్దుకోవాలండి. ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా పోసుకోవాలండి. కొంచెం నెయ్యి ఇలా పోసుకున్నానండి. ఆ తర్వాత దీనిపైన హోటల్లో చేసినట్టుగా రావాలి కదండి, అందుకని ఇలా కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నానండి నేను. మీరు నచ్చకపోతే వేసుకొని అవసరం లేదండి. మా ఇంట్లో పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నేను వేసానండి. చూడండి, బయటికి వెళ్తే జంక్ ఫుడ్ అవన్నీతోనూ ఏదేదో కలిపేసి ఇస్తున్నారు కదండి. ఇంట్లోనే మనకి ఇలా నచ్చినట్టుగా పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటుందండి. అప్పుడు ఇలా సిమ్లో కదండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూసారు కదండి. అసలు మీరు హోటల్లో చేసినట్టుగానే వస్తుందండి. కావాలంటే ఇంట్లో ట్రై చేసి మీరు పిల్లలకి పెట్టండి. అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ కూడా నాకు తెలియచేయండి.